హాయ్ ఫ్రెండ్స్, అమర్ ప్రసాద్ ఫ్రమ్ ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. ఈ వీడియో ఏంటంటే 1000 LPH RO ప్లాంట్ కట్టాలి అనుకునే వారి కోసం కొటేషన్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. వీలైతే లాస్ట్ వరకు చూడండి, కొంచెం క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ. ఇక్కడ మన రా వాటర్ పంపుగా వచ్చేసరికి సిఆర్ఐ ఎల్సాని కానీ లేదా సిఆర్ఐ డైనోని కానీ లేయర్ని కానీ లేయర్ మోనో బ్లాక్ని కానీ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా 1 HP వస్తుంది. దీన్ని మనం 1000 LPH RO ప్లాంట్లో రా వాటర్ పంపుగా ఇందులో ఏదో ఒక పంపును అయితే మనం ఏది దగ్గర ఉంటే దాన్ని యూజ్ చేస్తాం. రా వాటర్ పంపు తర్వాత శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ రెండు యూజ్ చేస్తాం. దానికి 1354 వెజల్స్ అవసరం. ఇక్కడ మనం 1354 లేయర్ వెజల్ని అయితే యూజ్ చేస్తున్నాం. దీని సైజ్ 1354. అలాగే దీనికి హ్యాండిల్స్ వచ్చేసరికి ఎంతురా అంటారు. దీని కంపెనీ ఎంతురా మల్టీపుట్ వాల్, లేదనేసి అంటే యూకేఎల్ 25 NB మల్టీపుట్ వాల్ని యూజ్ చేస్తాం. అలాగే ఇందులో మీడియా వచ్చేసరికి శాండ్ మీడియా వచ్చేసరికి శాండ్ దాంట్లో వేస్తాం. కార్బన్ వచ్చేసరికి కార్బన్ జెడ్ మీడియా కార్బన్ దాంట్లో వేస్తాం. శాండ్ వెజల్లో 3 mm నుండి 5 mm సైజ్ కలిగిన శాండ్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అలాగే కార్బన్ ఫిల్టర్ కోసం కార్బన్ వెజల్లో 950 IV కలిగిన గ్రేడ్ కలిగిన యాక్టివేటెడ్ కార్బన్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. శాండ్ కార్బన్ వెజల్లో రెండు ఫిల్ చేసుకుని శాండ్ ఫిల్టర్ సపరేట్గా, కార్బన్ ఫిల్టర్ సపరేట్గా రెండింటిని కూడా మనం యూజ్ చేసుకుంటాం. డోజింగ్ కెమికల్ని యాడ్ చేయడం కోసం ఎకార్డో డోజింగ్ పంప్ని యూజ్ చేస్తాం, లేదంటే డాజర్ డోజింగ్ పంప్ని యూజ్ చేస్తాం. మనం ఇక్కడ డోజింగ్ కెమికల్ వచ్చేసరికి డాజర్ కంపెనీది 5020 యాంటీ స్కేలెంట్గా యూజ్ చేస్తాం. అలాగే PH 555గా వచ్చేసరికి PH బూస్టర్ డాజర్ కంపెనీదే యూజ్ చేస్తున్నాం. మైక్రాన్ ఫిల్టర్స్ కోసం వచ్చేసరికి 20 inch స్లిమ్ మైక్రాన్ ఫిల్టర్ హౌసింగ్స్ని యూజ్ చేస్తాం. ఇవి రెండు వస్తాయి. ఇందులో ఫిల్టర్స్ వచ్చేసరికి మనం మంత్లీ మార్చేసుకోవాలి, మెయింటెనెన్స్ ఫిల్టర్స్ అంటారు. ఇవి వచ్చేసరికి ఈ స్లిమ్ ఫిల్టర్స్ వచ్చేసరికి ఇవి ఒక రెండు వస్తాయి. అయితే ఇక్కడ మన దగ్గర ప్లాంట్ తీసుకునే వాళ్ళకి ఒక 1 yearకి సరిపోయేటట్టు సూటబుల్గా ముందు నుండే మనం ఈ స్లిమ్ ఫిల్టర్స్ అనేవి ఇచ్చేస్తున్నాం. అంటే ఇవి రెండు, దీంతో పాటు ఇంకొక 10 ఫిల్టర్స్ని అడిషనల్గా యాడ్ చేసి ఇస్తున్నాం. హై ప్రెజర్ పంపుగా వచ్చేసరికి సిఆర్ఐ కానీ లియో కానీ లుబిన్ కానీ యూజ్ చేస్తాం. అయితే సిఆర్ఐ వచ్చేసరికి 2-15 న్యూ మోడల్ కానీ 2-16 న్యూ మోడల్ కానీ 2-15 ఓల్డ్ మోడల్ కానీ యూజ్ చేస్తాం. లుబీకి వచ్చేసరికి 2-15 ఒకటే మోడల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. లియోకి వచ్చేసరికి 2-15 ఒకటే మోడల్ ఉంటుంది, న్యూ మోడల్, దాన్ని యూజ్ చేస్తాం. హై ప్రెజర్ పంపులుగా ఇందులో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటాం. మెంబ్రెయిన్ హౌసింగ్గా వచ్చేసరికి 80-40 సైజ్ మెంబ్రెయిన్ హౌసింగ్ని యూకేఎల్ కంపెనీ ఎన్కామ్రోదైనా యూజ్ చేస్తాం. యూకేఎల్ అంటారు, ఎన్కామ్రో అన్నా యూకేఎల్ అన్నా ఒకటే. అలాగే ఎంతురాని కానీ యూజ్ చేస్తాం. 80-40 సైజ్ ఎంతురా కానీ యూజ్ చేస్తాం. ఈ రెండింటిలో ఏదో ఒక మెంబ్రెయిన్ హౌసింగ్ అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఆర్ఓ ప్లాంట్లలో TDSని కంట్రోల్ చేసేది ఏదైనా ఉందంటే అది ఆర్ఓ మెంబ్రెయిన్ మాత్రమే. ఇక్కడ వచ్చేసరికి మనం 80-40 సైజ్ది లేయర్ కానీ ఎంబ్రాన్ కానీ బ్రాకిస్ కానీ మెంబ్రెయిన్ అయితే యూజ్ చేస్తున్నాం. లేయర్ వచ్చేసరికి ఒక 1000 TDS వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంబ్రాన్ 2500 TDS వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. బ్రాకిస్ కూడా 2500 TDS వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మూడింట్లో ఏదో ఒక మెంబ్రెయిన్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఫ్లోమీటర్స్ వచ్చేసరికి 2400 ఫ్లో రేట్ కలిగిన ఫ్లోమీటర్ ఒకటి, 3600 ఫ్లో రేట్ కలిగిన ఫ్లోమీటర్ ఒకటి, రెండు ఫ్లోమీటర్స్ వస్తాయి. అలాగే ప్రెజర్ గేజ్లు వచ్చేసరికి 2 ప్రెజర్ గేజ్లు కూడా వస్తాయి. ఈ రెండింటిని ప్రెజర్ గేజెస్ అంటారు. వీటితో పాటు ప్యానల్ బోర్డు వచ్చేసరికి ఎకార్డో ప్యానల్ వస్తుంది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా సెమీ ఆటోమేటిక్ ఇది. దాంతోపాటు 2 ఫ్లోట్ స్విచ్లు కూడా 2 వస్తాయి. ఈ ఫ్లోట్ స్విచ్లు ఏంటంటే SS ట్యాంక్లో వాటర్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా ప్లాంట్ అయిపోద్ది. ప్లాస్టిక్ ట్యాంక్లో ఏమైనా వాటర్ తక్కువ ఉంటే ప్లాంట్ ఆన్ అవ్వదు. దానికోసం ఈ 2 ఫ్లోట్ స్విచ్లు వస్తాయి. ఫ్లోమీటర్స్, ప్రెజర్ గేజ్, ప్యానల్ బోర్డు అన్నీ కూడా అమ్ముకోవడానికి, మెంబ్రెయిన్ కానీ హై ప్రెజర్ పంప్ కానీ అన్నీ అమ్ముకోవడానికి స్కిడ్ అవసరం. ఇక్కడ మనం స్కిడ్గా వచ్చేసరికి 32 mm ఆటో స్కిడ్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇదే స్కిడ్ 250 LPHకి 500 LPH కూడా సరిపోతుంది. ఇది 1000 LPHకి మనం ఇక్కడ 32 mm ఆటో స్కిడ్ని అయితే యూజ్ చేస్తాం. లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి యూవీ ఫిల్టర్. యూవీ ఫిల్టర్గా వచ్చేసరికి ఇక్కడ మనం హాఫ్ మీటర్ యూవీ ఫిల్టర్ని అయితే యూజ్ చేస్తున్నాం. కంపెనీ వచ్చేసరికి పవర్ ప్లస్ LED స్ట్రిప్ ఉంటుంది లోపల. అల్ట్రా వైలెట్ రేస్ పడి బ్యాక్టీరియా డెత్ అవుతుంది యూవీ వల్ల. రా వాటర్ ట్యాంక్ అయితే 2000 లీటర్స్ క్లాసిక్ ట్యాంక్ అయితే ఇస్తున్నాం. కొన్నిసార్లు రిలయన్స్ ఇస్తాం. అయితే ఇంకా 3000ది కావాలి లేదా 5000ది కావాలన్నా సరే మన దగ్గర రెడీగా ఉంటాయి. SS ట్యాంక్ వచ్చేసరికి 1000 లీటర్స్ SS ట్యాంక్ వస్తుంది. మనం ప్లాంట్తో పాటు ఇస్తున్నాము. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మనకు 1000 వద్దు 2000 కావాలి అని చెప్తారు. అలాంటి వాళ్ళకి 2000 కూడా ఇచ్చేస్తాము. 1000 తీసేసి 1000 ప్లేస్లో రీప్లేస్ చేస్తాము. మన దగ్గర 200 లీటర్స్ SS ట్యాంక్ నుండి మొత్తం 5000 లీటర్స్ SS ట్యాంక్స్ వరకు కూడా రెడీగా ఉంటాయి. మా దగ్గర ప్లాన్ తీసుకునే వాళ్ళకి 6 monthsకి సరిపోయే కెమికల్స్ ముందుగానే ఫ్రీగా ఇస్తాం. అలాగే 6 monthsకి సరిపోయే ఫిల్టర్స్, మైక్రాన్ ఫిల్టర్స్ని కూడా ముందుగానే ఫ్రీగా ఇస్తాం. ఇవి కాకుండా ప్లంబింగ్ విషయంకి వస్తే రా వాటర్ పంప్ నుండి SS ట్యాంక్లో వాటర్ పడేంత వరకు కూడా ప్లంబింగ్ మేమే చేసేసుకుంటాం. ఫిట్టింగ్ విషయంకి వస్తే ఫ్రీగా ఫిట్టింగ్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ విషయంకి వస్తే కంప్లీట్గా సౌత్ ఇండియాలో ఎక్కడ కావాలన్నా సరే ప్లాంట్ ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ మేమే పెట్టేసుకుంటాం. ఎన్ని కిలోమీటర్స్ అయినా సరే మేమే ట్రాన్స్పోర్టేషన్ పెట్టేసుకుంటాం.
మనకి మంత్లీ ఒక నెలకి వచ్చేసరికి 200 ప్లాంట్స్ వరకు అయితే సేల్ అవుతున్నాయి అప్రాక్సిమేట్లీ. ఎందుకు అంటే తక్కువ లాభంతో ప్లాంట్ మంచి క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్లాంట్స్ సేల్ అవుతున్నాయి. ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు ఒక 1 ఇయర్లో అప్రాక్సిమేట్లీ 1500 నుండి 2000 ప్లాంట్స్ అయితే 2000 ప్లాంట్లు అయితే ఒక సంవత్సరంలో మేము అమ్ముకోగలుగుతున్నాం. ఎందుకంటే కొంచెం మంచి క్వాలిటీలో ఉంది, రేట్ కూడా చూస్తే అందరితో పోల్చితే కొంచెం తక్కువగానే ఉంది. ఈ విధంగా ఎవరికైనా 1000 LPH కానీ 250 కానీ 500 కానీ 2000 కానీ ఏ ప్లాంట్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేయండి. ఇంకా కూలింగ్ మెషిన్స్ కావాలి అన్నా, లేదు అనేసి అంటే ఇంకా పౌచ్ ప్యాకింగ్ మెషిన్స్ కావాలి అన్న, ఏది కావాలన్నా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. థ్యాంక్ యూ.